స్వాతంత్ర్య దినోత్సవం రోజు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టామని మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామని చెప్పారు. మహిళా సాధికారత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది తామేనని, మహిళలు త్వరలో ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలన్నారు. ఉచిత బస్సు వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుందని తెలిపారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చింది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి జెండా ఊపి మహిళల ఉచిత ప్రయాణం బస్సులను ప్రారంభించారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు అభివాదం తెలిపారు. అనంతరం సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈరోజు గర్వంగా చెబుతున్న సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు 5 ఏళ్ల పాటు నవ్వడమే మర్చిపోయారని, ఇంటా బయట ప్రజలకు ఆనందం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటామన్నారు. మహిళల సాధికారత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశాం. ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది మేమే. మహిళలు త్వరలో ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలని పేర్కొన్నారు. ఉచిత బస్సు వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛను ఇస్తున్నామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పేరు కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. ఇది ఇప్పుడు నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు, ఈ రోజు గర్వంగా చెప్తున్నా. సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. దీనికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏగా కూటమి ఏర్పాటు చేశాం. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, బేషరతుగా పొత్తుంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఆలోచించుకుని 3 పార్టీలు కూడా మేము ఒకే మాట చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. మీరందరూ కూడా 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడుండే వాళ్ళని, 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ స్వయంగా ఆహ్వానితులను ఆత్మీయంగా పలకరించారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని గవర్నర్పేట నివాసమైన రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఎట్ హోమ్ నిర్వహించడం అనేది స్వాతంత్ర దినోత్సవంతో పాటు రిపబ్లిక్ డే రోజు ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా చేపట్టిన ఎట్ హోమ్కు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య, మండలి బుద్ధప్రసాద్, వర్లకుమార్ రాజా, ప్రజాప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు,
సిపిఐ రామకృష్ణ, వివిధ పార్టీల ముఖ్య నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ గవర్నర్ ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. అతిథులు అల్పాహారం, హై టీని స్వీకరించి కుశల ప్రశ్నలతో గలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, స్వేచ్ఛ లభిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 8,450 బస్సులు సిద్ధం చేసినట్టు చెప్పారు. సూపర్ 6 పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. అన్ని రకాల అవరోధాలను అధిగమించి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, స్వేచ్ఛ లభిస్తాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 8,450 బస్సులు సిద్ధం చేసినట్లు చెప్పారు. సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. అన్ని రకాల అవరోధాలను అధిగమించి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని తెలిపారు. దీపం 2 పథకం కింద మహిళలకు ఇప్పుడే 2 విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8,458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన 5 రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు, అది ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులందరికీ 0 షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు. ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద బాడీ అంటే ఒంటి మీద వేసుకునే కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, ప్రతి మహిళ ఆర్థిక భద్రత, ప్రయాణ స్వేచ్ఛ, సామాజిక గౌరవం అందించే మార్గం. ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షంలోకి వెళ్లాలన్నా అది మహిళలతోనే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. అద్భుతాలన్నీ మహిళలతోనే సాధ్యమవుతాయన్నారు. మహిళలకు ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని గుర్తు చేశారు. మహిళలకు సాధికారత కల్పించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. కొంతమంది మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తామని హెచ్చరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని గుర్తు చేశారు. మహిళలకు సాధికారత కల్పించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. కొంతమంది మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సొంత చెల్లితో రాఖీ కట్టించుకొని అన్న మహిళల గురించి మాట్లాడుతున్నారంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు. గతంలో మద్యపాన నిషేధం చేస్తారని ఓ రాక్షసుడు చెప్పాడని అన్నారు. కానీ జే బ్రాండ్స్ తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు తీశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తల్లి, చెల్లిని పట్టించుకునే వ్యక్తి ఇతర మహిళలకు న్యాయం చేస్తారంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. తల్లి మీద కేసు గెలిస్తే సంబరాలు చేసుకున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మంత్రి లోకేష్ నిప్పులు చెరిగారు. తల్లి, చెల్లికి న్యాయం చేశాకే నా గురించి మాట్లాడాలని వారిని కోరుతున్నానంటూ వైసీపీ అగ్రనాయకత్వానికి లోకేష్ క్లియర్ కట్గా స్పష్టం చేశారు. చట్టసభలో 33% రిజర్వేషన్లు అమలు చేసింది కూడా సీఎం చంద్రబాబేనని తెలిపారు. మహిళలను అన్ని విధాలా అభివృద్ధి చేసేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారని వివరించారు.
మహిళలను కించపరిచేలా సీరియళ్లు, చిత్రాలు రాకుండా చట్టాన్ని తీసుకురావాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. నేను ఈరోజు హాయిగా ఇక్కడ తిరిగి మీకోసం సేవ చేయగలుగుతున్నానంటే దానికి కారణం బ్రహ్మి మొత్తం మా ఇల్లు చూస్తుందని మహిళలందరికీ నేను తెలియజేస్తున్నా. అంతేకాదు, మా అమ్మమ్మ పేరుతో బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో. ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతిలో కూడా ప్రారంభిస్తున్నారు. అక్కడ మా డైరెక్టర్గా నిరుపేద కుటుంబాలకి అహర్నిశలు సహాయం కూడా చేస్తుంది. స్త్రీ శక్తి, ఈరోజు స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మహిళలు ఎంత బాధపడతారో నేను స్వయంగా నా ఇంట్లో నేను చూశాను. ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి 3 నెలలు పట్టింది కోలుకునేదానికి. తెలుగు వాడుక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి. చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలాగా వేడవద్దని కొన్ని పదాలు వాడతారు. అవి ఎప్పుడిన్నా నాకు చాలా బాధ కలుగుతుంది. అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళల కోసం కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సును తీసుకువచ్చిందని, రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పథకాన్ని మహిళలందరూ సద్వినియోగపరచుకోవాలని, ఇంకా పథకంపై ప్రతిపక్షాలు కల్పిస్తున్న అపోహలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళల కోసం కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సునైతే తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రారంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ తన నియోజకవర్గంలో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తోందన్నారు. సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసిందని చెప్పారు. ఈ పథకాన్ని మహిళలందరూ సద్వినియోగపరచుకోవాలని, ఇంకా పథకంపై ప్రతిపక్షాలు కల్పిస్తున్న అపోహలను వదిలివేయాలని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని చెప్పారు. ఎంతో ఖర్చుతో కూడుకున్నప్పటికీ మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులను తీసుకువచ్చి పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. మహిళలు పని నిమిత్తం ప్రయాణం చేసి నెల మొత్తం మీద 1000 రూపాయల వరకు బస్ ఛార్జీలకు లేదా ఆటో ఛార్జీలకు వెచ్చించవలసి వస్తుందని, ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు ఆయన తెలియజేశారు. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నికల ముందు కూటమిలో భాగంగా సూపర్ 6 అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఏవైతే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నామో దానికి కట్టుబడి ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో స్త్రీ శక్తి పథకం కూడా ప్రారంభించడం జరిగింది. మహిళలందరూ కూడా ఎంతో ఆనందంతో రాబోయే రోజుల్లో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకునేటట్టు ఒక చక్కటి ఆలోచన. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు ఒక సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మేము ఏర్పాటు చేసిన అనేక బస్సులు, కొత్తగా దాదాపు 3000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్న తరుణంలో మహిళలకి ఉచిత బస్సు సదుపాయం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రజలకి మరింత ఉపయోగపడే విధంగా ఆలోచించిన కార్యక్రమం. సంక్షేమం ద్వారా మేము చేపట్టేది ఏంటంటే ప్రతి కుటుంబానికి మహిళలు ఎంతో మంది కష్టపడి ప్రయాణం చేస్తుంటారు ప్రతిరోజు. వాళ్ళకి నెలకి కనీసం 800 రూపాయల నుంచి 1000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి చేస్తాము. తెనాలి డిపో నుంచి ప్రతిరోజు దాదాపు 17,000 మంది మహిళలు ప్రయాణం చేస్తారని మనకున్న అంచనాలు. అంటే సుమారు 7 లక్షల రూపాయలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఈ రోజు నుంచి కూడా కల్పిస్తున్నాం.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని సుమారు 8,000 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పెళ్లమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సంక్షేమానికి కట్టుబడి సూపర్ 6 పథకాల ద్వారా మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉయ్యూరులో మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. ఉయ్యూరు బస్టాండ్లో ఎమ్మెల్యే సతీమణి హేమా చౌదరి పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా బస్సు నడిపి ప్రయాణం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్, ఉయ్యూరు డిపో మేనేజర్ ప్రసాద్, తాడిగడప మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రావు, మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని సుమారు 8,000 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా సంక్షేమానికి కట్టుబడి సూపర్ 6 పథకాల ద్వారా మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సూపర్ 6 పథకం అమల్లో సందర్భంగా స్త్రీ శక్తి పథకం అంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 14,000 బస్సులుంటే 8,489 బస్సుల్లో మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ ఉయ్యూరులో మరి పెనమలూరు నియోజకవర్గంలో ఉయ్యూరు డిపోలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా కూడా మేనిఫెస్టోలో జిల్లా నుంచి జిల్లా వరకు అని చెప్పి గతంలో తెలియచేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఏ బస్సులో అయినా సరే 8,500 బస్సుల్లో మరి ఈరోజు ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించినందుకు మహిళల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాజీ పార్లమెంట్ సభ్యుడు టీడీపీ సీనియర్ నాయకుడు లాల్ జాన్ బాషా టీడీపీకి ఎనలేని సేవలు చేశారని, ఆయన మృతి టీడీపీకి తీరని లోటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా గుంటూరు ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ పార్లమెంటు సభ్యులు టీడీపీ సీనియర్ నాయకుడు లాల్ జాన్ బాషా వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాల్ జాన్ బాషా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేశారు. లాల్ జాన్ బాషా ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసినట్లు చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా గుంటూరు ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సీనియర్ నాయకుడిగా పార్టీకి వెలకట్టలేని సేవలు అందించారని తెలిపారు. 2013లో రోడ్డు ప్రమాదంలో లాల్ జాన్ బాషా మృతి చెందడం ఆ రోజు పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు లాల్ జాన్ బాషా సేవలను స్మరించుకుంటూ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. గుంటూరులో ఎమ్మెల్యేగా, ఎంపీగా గుర్తింపు పొంది ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆయన నిస్వార్థంగా సేవలు అందించారని, మైనారిటీ కమ్యూనిటీలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులలో లాల్ జాన్ బాషా ఒకరని తెలిపారు. 2013లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తూ ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని తెలిపారు. గుంటూరు వెళతా జరిగిన యాక్సిడెంట్లో చనిపోవడం అనేది విధి రాసిన రాతగాని మనం అనుకోవాలి. మరి ఆ రోజున గుంటూరులో మైనార్టీ కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, రంగా గారి మీద గెలిచిన వ్యక్తిగా, నిజాయితీపరుడుగా, ఎందుకంటే ఇవాళ రాజకీయాలకి ఆ రాజకీయాలకి చాలా తేడా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే ఎంతో ఆపేక్షగా ఉండి మరి గుంటూరులో కానీ పార్టీ ఆఫీస్లో ఎప్పుడు ఆయన చూసే ఉండండి నేనని. మరి అటువంటి సీనియర్ నాయకులకి నివాళులు అంటే ఇప్పుడు ఈ తరం అంటే మా భాషలో చెప్పాలంటే 83 బ్యాచ్ వాళ్ళు. అంటే తెలుగుదేశం 82లో పెడితే 83లో ఎమ్మెల్యేలు అయ్యి పార్టీ కోసం, అలాగే పార్టీ డెవలప్మెంట్ కోసం నిస్వార్థంగా పనిచేసిన తరం అది. లాల్ జాన్ బాషా గారి ఆత్మకు శాంతి కలగాలని
ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని. అలాగే ఈరోజు మీరు చూసుకుంటే లాల్జాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా అనేక సేవలు పార్టీకి అందించడం జరిగింది. వారు అకాల మరణం ఆ రోజు చెప్పాలంటే 2013లో ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం పార్టీకి నిజంగా తీరని లోటే. ఆ రోజు నాకు తెలిసి ఎవరైనా చనిపోతే ముఖ్యంగా సీనియర్ నాయకులు వారిని పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి వాళ్ళ ఖాయాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాలు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఒక్క లాల్జాన్ బాషా గారినే తీసుకొచ్చారు. వారి బాడీనే భౌతికాయాన్ని తీసుకురావడం జరిగింది. అంటే పార్టీకి సేవ చేసినటువంటి వారికి పార్టీ ఎంత గౌరవిస్తుందనడానికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర శెట్టిబరిజ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్ఎం మూర్తి, డిపో మేనేజర్ కె మాధవ్, మహిళలు, ప్రజా రవాణా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. నిరుపేద కార్మికుల ఆకలి తీర్చేందుకు రామవరపాడు గ్రామంలోనూ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో అన్న ఎన్టీ రామారావు కిలో బియ్యం ₹2 పథకాన్ని ప్రవేశపెట్టగా ఆ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పేద ప్రజలకు ప్రయోజనం కలిగిందన్నారు. నిరుపేద కార్మికుల ఆకలి తీర్చేందుకు రామవరపాడు గ్రామంలోనూ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం పక్కనే నూతనంగా ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి నిన్న సాయంత్రం యార్లగడ్డ టీడీపీ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, రామవరపాడు 2 చోట్ల అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా తొలి విడతలో నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో అన్నా క్యాంటీన్ మంజూరైందని చెప్పారు. పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో అన్న ఎన్టీ రామారావు కిలో బియ్యం ₹2 పథకాన్ని ప్రవేశపెట్టగా ఆ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పేద ప్రజలకు ప్రయోజనం కలిగిందన్నారు. పట్టణంలోని నిరుపేదలు, కూలీలు, కార్మికుల ఆకలి తీర్చేందుకు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, ఇవి పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిశ్చయించిందని వివరించారు. ఈ క్యాంటీన్ను నిరుపేద కార్మికులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని అనుసరించి పవిత్రమైన జీవితాన్ని జీవించాలని ఏలూరు బిషప్ పొలిమేర జయరావు, బెజ్జోనిపేట విచారణ గురువులు గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. పాపాన్ని వీడి పుణ్య మార్గంలో నడవాలని, క్రీస్తులో ప్రతిష్టమైన నమ్మకం కలిగి జీవించాలన్నారు. బెజ్జోనిపేటలోని మోక్షారోపణ దేవాలయంలో దేవదూత మోక్షారోపణ దివ్య మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా తొలుత బెజ్జోనిపేట పురవీధుల్లో క్రైస్తవ సోదరులు దైవమాత మరియమాత విగ్రహంతో తేరు ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ఏలూరు బిషప్ పొలిమేర జయరావు దివ్య బలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ బెజ్జోనిపేట క్రైస్తవ సంఘం తనను ఆహ్వానించి దివ్య బలి పూజను సమర్పించమన్నందుకు తనకు ఎంతగానో ఆనందంగా ఉందని చెప్పారు. మరియ తల్లి ఏ విధంగా ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడిందో అలా ప్రతి ఒక్కరూ క్రీస్తులో ప్రతిష్టమైన నమ్మకం కలిగి జీవించాలన్నారు. పాపాన్ని వీడి పుణ్య మార్గంలో నడవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, ఐక్యత, శాంతి, సంతోషం, ఆయుష్, ఐశ్వర్యం కలగాలన్నారు. మరియ తల్లి మోక్షారోపణ పండుగ శుభములను, ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు నాకెంతగానో ఆనందంగా ఉంది. ఈ బెజ్జోనిపేట క్రైస్తవ సంఘం నన్ను ఆహ్వానించి పూజ సమర్పించమని అడిగినందుకు అటు గురువులని, సంఘ పెద్దలని, మర్యాదల సభ్యుల్ని, ఉపాధ్యాయ ఉపదేశాన్ని అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో మరియ తల్లి ఏ విధముగా ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడిందో అలా ప్రతి ఒక్కరూ క్రీస్తులో పటిష్టమైన నమ్మకం కలిగి దేశాన్ని మంచి గౌరవ పదంతో
ముందుకు తీసుకెళ్తూ జీవితమైనటువంటి జీవులు మర్యాదలా లేవనెత్తబడతారు. పాపాన్ని వీడి పుణ్య మార్గంలో నడవాలి. మన దేశం, మన రాష్ట్రం సుభిక్షతో ఉండటానికి ప్రతి ఒక్కరూ ప్రేమ, ఐక్యత, శాంతి, సంతోషం, ఐశ్వర్యంతో ఉండాలని ఆశిస్తూ అనంతరం పెజ్జోనిపేట విచారణ గురువులు గువ్వల పాలరాజు మాట్లాడుతూ యేసు ప్రభువుని తల్లిగా మరియమాత ఈ భూలోకంలో కల్మషం లేకుండా జన్మించి తన యొక్క జీవితాన్ని పవిత్రంగా జీవించడం వల్ల మోక్షారోపణకు ఎత్తుకోబడిందని తల్లి తిరుసభ తెలియజేయబడుతుందని చెప్పారు. పెజ్జోనిపేట విచారణ కూడా మరియమాత మోక్షారోపణ దేవాలయంగా నామకరణం చేయబడిందన్నారు. అందుకుగాను ప్రతి ఏటా ఆగస్టు 15 మరియమాత మోక్షారోపణ పండుగను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. 1951 జనవరి 1న ఫాదర్ పెజ్జోని ఈ విచారణను ప్రారంభించి తమ యొక్క విశ్వాసాన్ని ప్రజలకు పంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించడానికి గొప్ప అవకాశాన్ని కల్పించారని చెప్పారు. మరియమాత శరీరంతో ఆత్మతో దేవదూతల చేత పరలోక రాజ్యంలో దేవుని కుడి పక్కన కూర్చునే భాగ్యం ఆమెకు దక్కిందన్నారు. పాపాన్ని వీడి పుణ్య మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. పెజ్జోనిపేట విచారణలో నేడు మోక్షారోపణ పండగ ఘనంగా జరుపుకుంటున్నాము. మరియమాత యేసుప్రభు తల్లిగా ఈ భూలోకంలో కల్మషము లేకుండా జన్మించి తన యొక్క జీవితాన్ని పవిత్రంగా జీవించటం వలన మరియమాత మోక్షారోపణకు ఎత్తుకొనబడినదని తల్లి తిరుసభ తెలియజేస్తూ ఉంది. ఈ పెజ్జోనిపేట విచారణ కూడా మరియమాత మోక్షారోపణ దేవాలయముగా నామకరణం చేయబడింది. అందుకుగాను ప్రతి సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున మరియమాత మోక్షారోపణ పండుగను మేము ఘనంగా జరుపుకుంటున్నాం. దేవుని యొక్క అడుగుజాడలో పవిత్రమైన జీవితాన్ని జీవించండి, ఆ తర్వాత పరలోక ప్రాప్తిని పొందండి అని మరియ తల్లి మనకు తెలియజేస్తుంది. ఆమె అడుగుజాడలో నడిచడానికి ప్రయత్నం చేద్దాం. తాడేపల్లి పట్టణంలోని నులకపేట చైతన్య తపోవనలో 17వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు శ్రీ మాతా శివానంద వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆదివారం ఉదయం 7 గంటలకు బాలభోగం, 9 గంటలకు చిన్నారుల గోపీకృష్ణ వేషధారణ, 10 గంటలకు రాధాకృష్ణుల పంచామృతాభిషేకం, 108 పద్మ పుష్పాలతో అర్చన జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన, మంగళహారతి, మధ్యాహ్నం 3 గంటలకు మధురాధిపతికి 108 నామాలతో 108 మధుర పదార్థాలతో మాధుర్యార్చన ఉంటుందన్నారు. సాయంత్రం 4 గంటలకు బాలకృష్ణ లీల ఉట్టికొట్టుట, 5 గంటలకు 160 మంది గోపకుమారిల నృత్యార్చన నిర్వహిస్తామన్నారు. భక్తులు వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆమె కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చేసుకోబోతున్నాము. ఎవరి కృష్ణుడు అని అంటే మనకి శాస్త్రం చెబుతుంది సచ్చిదానందుడు అని. అంతేకాదు ఈ విశ్వమంతా వ్యాపించి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తికే ఒక పేరు పరమాత్మ, ఆ పరమాత్మకే మరొక పేరు అవతరించిన నామము శ్రీకృష్ణ పరమాత్మ. సాధు సంరక్షణ, దుష్ట సుశిక్షణ అని అనుకున్నాం. చేరిస్తే మంచి శిక్షణ ఇస్తాడు స్వామి. అంతేకాదు సాధువుల్ని సామాన్యంగా రక్షించడం కాదు, చక్కగా రక్షిస్తాడు అనేది సంరక్షణ. మూడవది ధర్మ సంస్థాపన. ధర్మము అని అన్నప్పుడు అది హిందూ ధర్మమో లేక వేరే వేరే అన్యమత ధర్మాలో అని కానే కాదు. మానవ జీవితం ఎలా జీవిస్తే, ఎలా నడుచుకుంటే అతనితో పాటు అతని కుటుంబము, ఆ కుటుంబంతో పాటు అతను ఉన్నటువంటి కష్టాలు ఎదురైనప్పటికీ కూడా దేన్ని ఏ విషయంలోనే ఆయన విచారించకుండా, బాధపడకుండా అన్నింటినీ చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు. ఎలా అభిషేకము, అలాగే చిన్నపిల్లల గోపి కృష్ణ వేషధారణలు ఉన్నవి, ఆ తర్వాత ప్రసాద సమర్పణ, అలానే రేపంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచామృత అభిషేకము, తర్వాత పద్మ పుష్పార్చన, అలాగే 108 నామాలతో 108 మధుర పదార్థాల్ని సమర్పించడం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కూటమి ప్రభుత్వం మరో సూపర్ 6 హామీ అమలు చేస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు ఉచితంగా రాష్ట్రమంతా ప్రయాణించవచ్చని వివరించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మరో సూపర్ 6 హామీ అమలు చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మైలవరం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే సూపర్ 6 హామీలు, తల్లికి వందనం, దీపం 2 కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేసినట్లు వెల్లడించారు. తాజాగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామన్నారు. ఇవి కాక ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంచి అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా నేతన్నలకు, వివిధ పేద వర్గాలకు చాలా పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా రాష్ట్రమంతా ప్రయాణించవచ్చని వివరించారు. వీరికి జీరో ఫేర్ టికెట్ కోసం ఈ పోస్ట్ మిషన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినట్లు పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సూపర్ 6 పథకాల్లో హామీల్లో ఒకటైనటువంటి స్త్రీ శక్తి పథకం, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఈ 69వ స్వాతంత్ర దినోత్సవం, 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకి కానుకగా ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించడం జరిగింది. తప్పకుండా దీనివల్ల సగటున ఒక్కొక్క కుటుంబానికి చాలా ప్రయోజనం చేకూరుతోంది. ఒక అంచనా ప్రకారం ఒక్కొక్క మహిళకి 1500 నుంచి 2000 రూపాయల వరకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పి ఉంది. తప్పకుండా ఈ పథకాన్ని కొన్ని రాష్ట్రాలు జిల్లాలకే పరిమితం చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళే సౌకర్యం కల్పించారు. ఇచ్చిన ప్రతి పథకాన్ని ఒక వరుస క్రమంలో అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడ శాంతినగర్ నందు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ పళ్లెం జయప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా వందనం నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకోవాలని, స్వతంత్ర భారత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. క్యూ ఇకో కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్పెక్టర్ బల్లం కిషోర్ నేతృత్వంలో విద్యార్థులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుందని, శారీరక దృఢత్వం పెంపొందుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరాటేను నేర్చుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈ విద్యను తప్పనిసరిగా అభ్యసించాలన్నారు. అలాగే ఇలాంటి ఉపయోగకరమైన కోర్సులను పాఠశాలలో ప్రవేశపెట్టి విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్న ప్రిన్సిపాల్ జయప్రకాష్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ని దాదాపు 10 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా, భారతీయ పౌరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు జెండా వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అందులో భాగంగా కరాటా నేర్చుకున్నటువంటి విద్యార్థులందరితో కూడా వారి యొక్క ప్రతిభని కనపరచడం కోసం ప్రోగ్రాంను ఏర్పాటు చేశాము. దానికి సహకరించినటువంటి కిషోర్ గారికి, చీఫ్ ఇన్స్ట్రక్టర్ అయినటువంటి కిషోర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈరోజు అదేవిధంగా మన మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ మన ప్రిన్సిపల్ సార్ అయిన జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్వతంత్రం జరపడం జరిగింది. ఈ జెండా ఎగరడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు కరాటే అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆత్మస్థైర్యానికి కానీ, ఆరోగ్యానికి కానీ చాలా ఇంపార్టెంట్గా ఈరోజు పరిగణించబడింది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ కరాటే అనేది ఆత్మస్థైర్యం, సెల్ఫ్ డిఫెన్స్కి దీన్ని బాగా ప్రాధాన్యత. అల్పపీడనం ప్రభావంతో నేడు అక్కడక్కడ చెదురుబదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఎల్లుండు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి వరద తగ్గుముఖం పట్టిందని, ఎగువ ప్రాంతాల్లోని వర్షాల ప్రభావంతో హెచ్చుతగ్గులు ఉండొచ్చని, పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. అల్పపీడనం ప్రభావంతో నేడు అక్కడక్కడ చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీ వద్ద సాయంత్రం 5 గంటలకు 2,98,209 క్యూసెక్కులు ఉందన్నారు. ప్రస్తుతానికి వరద తగ్గుముఖం పట్టిందని, ఎగువ ప్రాంతాల్లోని వర్షాల ప్రభావంతో హెచ్చుతగ్గులు ఉండవచ్చని, పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నాటికి విశాఖ జిల్లా పెందుర్తిలో 63 మిల్లీమీటర్లు, అనకాపల్లి పాత వలసలలో 44 మిల్లీమీటర్లు, విశాఖ రూరల్లో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.